టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన తర్వాత తిరిగి రాజకీయాల వైపు తొంగి చూడలేదు. కాలక్రమేణా ఈ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరం జరిగారు తారక్. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరోవైపు నిలిచారు. ఒక రకంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తన అన్న కోసం కళ్యాణ్ రామ్ కూడా ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో స్పందించకపోవడం, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి తన అనుచరుల్ని అదుపులో పెట్టలేకపోవడాన్ని, వీటన్నింటినీ పార్టీకి తారక్ మధ్య భారీగా అంతరాయాన్ని పెంచాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న తారక్పై కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్యతో పాటు దేవాన్ష్ నాయకత్వంలోనైనా పనిచేస్తాను, కానీ జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో మాత్రం పనిచేయను అని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిలదొక్కుంది కేవలం చంద్రబాబు వల్ల మాత్రమే అని, ప్రస్తుతం పార్టీకి ఇంత ఊపు తీసుకురావడానికి కారణం నారా లోకేష్ అని బుద్దా వెంకన్న అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్ మనవడు కాదని, ఆయనకు చాలా మంది మనవళ్లు ఉన్నారని బుద్దా వెంకన్న అన్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీ కోసం తారక్ పనిచేశాడు అని, అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీయే ఎన్టీఆర్ను కావాలనే దూరం పెట్టిందని, చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల కోసమే క్రమేణా తారక్ను దూరంగా జరుపుతూ వచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై జూనియర్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.